గుడ్ మార్నింగ్ టు ఆల్. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మేక్ యువర్ ఓన్ ల్యాబ్లో భాగంగా ఈరోజు మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్లో ఇవ్వబడిన అనేక కృత్యాలను ఎక్స్ప్లెయిన్ చేసే ఒక టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్ గురించి నేర్చుకుందాం. అంటే విద్యుత్ ప్రవాహం అనే అధ్యాయంలో ఇవ్వబడిన కృత్యాలను వివరించే ఒక టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్. దీనిని మనం విద్యుత్ సర్క్యూట్ బోర్డ్ అని అనుకుందాం. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డ్ అన్నమాట. ముందుగా మనం సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే సాధారణ విద్యుత్ వలయం గురించి చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ బాక్స్ యొక్క బ్లాక్ వైర్ కనెక్షన్ సర్క్యూట్ బోర్డులోని బ్లాక్ టెర్మినల్కి, రెడ్ వైర్ కనెక్షన్ సర్క్యూట్ బోర్డులోని రెడ్ టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ బోర్డును బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ 3 దగ్గరలా ఓపెన్ అయ్యింది. చూడండి, ఇక్కడ మొదటి ఓపెన్ కనెక్షన్ని ఒక కాపర్ స్ట్రిప్తోని ఈ విధంగా రెడ్ టెర్మినల్ని బ్లాక్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తూ ఒక కాపర్ స్ట్రిప్ని, అలాగే ఇంకొక ఓపెన్ దగ్గర మరో కాపర్ స్ట్రిప్ని ఉంచి కనెక్ట్ చేద్దాం. సో ఈ సర్క్యూట్లో ఉండే మరొక ఓపెన్ దగ్గర ఒక బల్బును తీసుకొచ్చి ఈ విధంగా మనం ప్లేస్ చేద్దాం. ఇప్పుడు సర్క్యూట్ మొత్తం క్లోజ్ అయింది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలగడం మనం చూస్తున్నాం. అంటే ఇది సింపుల్ సర్క్యూట్. సాధారణ విద్యుత్ వలయం ఏ విధంగా ఉంటుంది అంటే బ్యాటరీ, కనెక్టర్స్, బల్బ్, స్విచ్తో కూడి ఉంటుంది. ఇప్పుడు ఒక వాహకం యొక్క నిరోధం ఏ అంశాలపై ఆధారపడుతుందో తెలుసుకుందాం. అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్. ఇప్పుడు ఈ సింపుల్ సర్క్యూట్లోని స్విచ్ని ఆన్ చేద్దాం. బల్బ్ వెలిగింది. ఈ సర్క్యూట్లో ఒక కాపర్ స్ట్రిప్ని తీసివేసి సర్క్యూట్ని ఓపెన్ చేద్దాం. సో ఆటోమేటిక్గా బల్బు ఆఫ్ అయింది. ఇప్పుడు మనం ఈ ఓపెన్ ఎండ్లో ఒక కాపర్ వైర్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దీన్ని ప్లేస్ చేద్దాం. చూడండి, లైట్ వెలుగుతుందా లేదా? వెలిగింది. చూడండి, స్విచ్ ఆన్ చేసేటప్పుడు వెలుగుతున్న బల్బు యొక్క ఇంటెన్సిటీని బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఈ కాపర్ వైర్ ప్లేస్లో అంతే లెంత్ ఉండేటువంటి నిక్రోమ్ వైర్తో, చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ నిక్రోమ్ వైర్ని ప్లేస్ చేద్దాం. కాపర్ వైర్ తీసేసి నిక్రోమ్ వైర్ని పెడదాం. చూడండి, ఇప్పుడు కూడా బల్బు వెలిగింది. కాకపోతే మునుపటి కంటే తక్కువ ఇంటెన్సిటీతో బల్బు వెలిగింది. అంటే దీని నుండి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే కాపర్ వైర్ కంటే నిక్రోమ్ వైరు నిరోధం ఎక్కువ చూపిస్తుంది. ఈసారి అదే నిక్రోమ్ వైర్ని తక్కువ లెంత్ ఉండేటట్టు చేసి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బల్బులో ఇంటెన్సిటీ కొద్దిగా పెరిగింది. అంటే లెంత్ తక్కువైన కొలది ఏ వాహకమైన నిరోధకం తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ముందు తీసుకునే నిక్రోమ్ వైర్ని తీసుకుందాం. బల్బు తీవ్రతను గమనిస్తూ ఉండండి. ఈసారి అంతే లెంత్ ఉండే సన్నని నిక్రోమ్ వైర్ని తీసుకుందాం. అంటే వైర్ యొక్క మందాన్ని మార్చాం. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, బల్బు వెలుగుతోందా? వెలుగుతోంది. కాకపోతే చాలా తక్కువ ఇంటెన్సిటీ. అంటే సన్నంగా వైర్ ఉండడం వలన దాని నిరోధం పెరిగింది. బల్బు వెలగడాన్ని మరొకసారి గమనించండి. ఇక్కడ చాలా తక్కువ ఇంటెన్సిటీతో బల్బు వెలుగుతుంది. అంటే వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం తగ్గించినప్పుడు నిరోధం పెరుగుతుంది అని అర్థమవుతుంది. మరొకసారి అబ్జర్వ్ చేద్దామా. అంతే పొడవుండే నిక్రోమ్ వైర్ని తీసుకుందాం. ఈసారి మధ్యఛేద వైశాల్యం ఎక్కువ ఉండేది. అబ్జర్వ్ చేయండి, తక్కువ ఇంటెన్సిటీతో బల్బు వెలుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యఛేద వైశాల్యం ఎక్కువ ఉండేదాన్ని రీప్లేస్ చేయడం వల్ల బల్బ్ ఇంటెన్సిటీ పెరిగింది. అంటే మధ్యఛేద వైశాల్యం పెరిగితే నిరోధం తగ్గుతుంది అని అర్థమవుతుంది. ఏదైనా వలయంలో డయోడ్లను ఎందుకు వాడతారు? ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో స్విచ్ ఆన్ చేద్దాం. బల్బ్ వెలిగింది. ఇప్పుడు ఒక కాపర్ స్ట్రిప్ని తీసేద్దాం. అంటే సర్క్యూట్ని ఓపెన్ చేసామన్నమాట. ఈ 2 ఓపెన్ టెర్మినల్స్ మధ్య ఒక డయోడ్ని ఉంచుదాం. చూస్తున్నారు కదా, ఈ డయోడ్ని ఈ విధంగా ఉంచుదాం. బల్బ్ వెలుగుతోందా? వెలుగుతోంది. కాకపోతే దాని ఇంటెన్సిటీ
తగ్గింది. అంటే ఏదైనా వలయంలో విద్యుత్ ప్రవాహం యొక్క వోల్టేజ్‌ని తగ్గించడానికి ఈ డయోడ్‌లను ఉపయోగించవచ్చు. చూడండి, మరో డయోడ్‌ని ఇదే వలయంలో శ్రేణి సంధానంలో కలుపుదాం. ఇప్పుడేమైంది? బల్బ్ యొక్క ఇంటెన్సిటీ బాగా తగ్గింది. అంటే వోల్టేజ్‌ని ఇంకా తగ్గించింది. సో, ఈ విధంగా వలయంలో డయోడ్‌లను అవసరమైనప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆయిర్స్టెడ్ ప్రయోగం గురించి చూద్దాం. ఈ ఆయిర్స్టెడ్ ప్రయోగం ఏం చెప్తోంది? విద్యుత్ ప్రవహించే తీగలో అయస్కాంత బలరేఖలు ఏర్పడతాయి అని. ఇప్పుడు చూద్దాం. ముందుగా సర్క్యూట్ ఆన్ చేయండి. బల్బ్ వెలిగింది కదా! ఇప్పుడు ఒక కాపర్ స్ట్రిప్‌ని తీసేద్దాం. ఈ 2 టెర్మినల్స్ మధ్యలో వేరే కాపర్ స్ట్రిప్‌ని ఈ విధంగా ప్లేస్ చేద్దాం. 2 టెర్మినల్స్ మధ్య వేరే కాపర్ స్ట్రిప్ ఉంచాం కాబట్టి ఇప్పుడు కూడా బల్బ్ వెలుగుతూ ఉంది. ఈ కాపర్ స్ట్రిప్ పైన ఒక దిక్సూచి అంటే కంపాస్‌ని పెడదాం. అందులో ఉండేటువంటి అయస్కాంత సూచి ఏ విధంగా మారుతుందో అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఈ కంపాస్‌లో ఉండే అయస్కాంత దిక్సూచిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. సూచికలో ఏమైనా మార్పు వస్తుందో లేదో గమనిద్దాం. బల్బ్ వెలిగింది అనంటే వలయంలో విద్యుత్ ప్రవహిస్తోంది అన్నమాట. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మళ్ళీ స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి, సూచికలో కదలికను గమనిస్తున్నారా? స్విచ్ ఆఫ్ చేసినప్పుడు యథాతథంగా వస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే సూచికలో కదలిక కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు తీగ చుట్టలో ఏర్పడే అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకుందాం. అంటే విద్యుత్ అయస్కాంతత్వం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. అబ్జర్వ్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం. ముందుగా సర్క్యూట్ తీసుకుందాం. ఇందులో స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ వెలిగింది. ఇప్పుడు ఇందులో ఉండే ఒక కాపర్ స్ట్రిప్‌ని తీసేద్దాం. దీనివలన మనం సర్క్యూట్‌ని ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు రాగి తీగ చుట్టబడిన ఒక మేకును ఈ విధంగా తయారు చేసి ఈ 2 టెర్మినల్స్ మధ్య ఉంచుదాం. చూడండి, బల్బ్ వెలుగుతోంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నంత వరకు మేకు అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపినప్పుడు అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నంత వరకు తీగలో విద్యుత్ ప్రవాహం జరుగుతుండేటప్పుడు తీగ చుట్టలో అయస్కాంతత్వం ఏర్పడుతుంది. సో, తీగ చుట్టలో ఉండే ఆ ఇనుప మేకు అయస్కాంతత్వాన్ని పొంది అది అయస్కాంత లక్షణాన్ని చూపిస్తుందన్నమాట. ఇప్పుడు విద్యుత్ బల్బుల శ్రేణి సంధానం గురించి తెలుసుకుందాం. కనెక్షన్ ఆఫ్ బల్బ్స్ ఇన్ సిరీస్. ముందుగా సర్క్యూట్ తీసుకుందాం. ఇందులో స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ వెలిగింది. ఇప్పుడు ఇందులో ఉండే ఒక కాపర్ స్ట్రిప్‌ని తీసేద్దాం. ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన సర్క్యూట్లో మరొక బల్బుని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేద్దాం. ఇలా చేయడం ద్వారా వలయంలో 2 బల్బుల్ని శ్రేణి సంధానంలో ఉంచామన్నమాట. ఇప్పుడు వలయంలో స్విచ్ ఆన్ చేద్దాం. గమనించండి, 2 బల్బులు కూడా వెలుగుతున్నాయి. కాకపోతే తక్కువ తీవ్రతతో వెలుగుతూ ఉన్నాయి. అంటే వలయంలో ఇలా 2 బల్బులని శ్రేణి సంధానంలో కలపడం ద్వారా వాటిలో విద్యుత్ ప్రవాహం తగ్గి బల్బుల యొక్క తీవ్రత తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు విద్యుత్ బల్బుల సమాంతర సంధానం గురించి తెలుసుకుందాం. కనెక్షన్ ఆఫ్ బల్బ్స్ ఇన్ ప్యారలల్. ముందుగా సర్క్యూట్ తీసుకుందాం. ఇందులో స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ వెలిగింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక బల్బుని తీసుకొని వలయంలో ఈ 2 టెర్మినల్స్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 బల్బులు ఒకదానికొకటి సమాంతర సంధానంలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఆ బల్బులో తీవ్రతను పరిశీలించండి. ఒకే తీవ్రతతో ఇంతకుముందు ఒక బల్బు ఏ తీవ్రతతో వెలిగిందో అదే తీవ్రతతో వెలుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. జాగ్రత్తగా పరిశీలించండి.
ఇప్పుడు పొట్టి విద్యుత్ వలయం గురించి తెలుసుకుందాం. దీనినే మనం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని అంటాం. ముందుగా వలయంలో 2 బల్బులను శ్రేణి సంధానంలో ఈ విధంగా కలుపుదాం. స్విచ్ ఆన్ చేద్దాం. 2 బల్బులు వెలిగాయి. ఇప్పుడు ఈ వలయంలో విద్యుత్ ప్రవాహం ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఒక రాగి స్ట్రిప్‌ని తీసుకుందాం. వేరే రాగి స్ట్రిప్‌ని తీసుకొని ఈ వలయాన్ని బ్రేక్ చేద్దాం. చూడండి, రెడ్ టెర్మినల్‌ని, బ్లాక్ టెర్మినల్‌ని ఇలా కనెక్ట్ చేయడం ద్వారా మొదటి బల్బు ఆఫ్ అయింది. రెండో బల్బ్ మాత్రం వెలుగుతుంది. డిస్కనెక్ట్ చేస్తే 2 బల్బులు వెలుగుతున్నాయి. కనెక్ట్ చేస్తే మొదటి బల్బ్ ఆఫ్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించండి. రాగి స్ట్రిప్‌ని కనెక్ట్ చేసి ఉంచడం ద్వారా విద్యుత్ ప్రవాహము ఈ విధంగా షార్ట్ సర్క్యూట్‌లో వెళ్తోంది. అంటే చూడండి, ఈ బ్లాక్ టెర్మినల్ నుంచి రెడ్ టెర్మినల్‌కి, అక్కడి నుంచి రాగి స్ట్రిప్ ద్వారా బ్లాక్ నుంచి, అక్కడి నుంచి బల్బ్‌కి, రెండవ బల్బ్‌కి ఈ విధంగా వచ్చేసింది. అంటే మొదటి బల్బ్‌ని టచ్ చేయకుండానే వలయం పూర్తయింది. కాబట్టి మొదటి బల్బ్ వెలగకుండా రెండో బల్బ్ మాత్రమే వెలిగింది. దీన్నే మనం షార్ట్ సర్క్యూట్ అని అంటాం. దీని గురించి మీ ఉపాధ్యాయులను అడిగి మరింత క్లియర్‌గా తెలుసుకోండి. ఓకే.